N95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయలసీమకు నీటి వనరులను కల్పించడంలో జగన్ ఘోర వైఫల్యం చెందారని కాల్వ శ్రీనివాసులు. ఎవరు ఊహించని నష్టం రాయలసీమకు జరుగుతోందని వెల్లడి. అనంతపురం రాయదుర్గం పట్టణంలో సిపిఐ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ నిరసన ర్యాలీ. భవ్యశ్రీని హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో చిరుతపులి సంచారం కలకలం. ఎటువైపు నుండి వచ్చి దాడి చేస్తుందోనని వణికిపోతున్న గ్రామస్తులు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న రన్నింగ్ క్రీడాకారిణి అశ్విని నాచప్ప కుటుంబ సభ్యులు. ప్రత్యేక పూజలు చేసిన సినీ నటి మెహరీన్. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడంలోనూ రాయలసీమకు నీటి వనరులను కల్పించడంలోనూ జగన్ ఘోర వైఫల్యం చెందారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఎవరూ ఊహించని నష్టం రాయలసీమకు జగన్ పాలనలో జరుగుతోందన్నారు. కృష్ణా జలాల విషయంలో నష్టం వాటిల్లుతోందని తెలిపారు. జగన్ వల్ల బ్రిటిష్ కుమార్ తీర్పులోని ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం వచ్చిందని అన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి మరణం శాసనమే రాస్తే ఇవాళ జగన్ లాలూచీ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ హక్కులు కాలరాయబడుతున్నాయన్నారు. కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకునే జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. భవిష్యత్తులో సాగునీటి తాగునీటికి కష్టాలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ స్వార్థం కోసం రాయలసీమ భవిష్యత్తు తాకట్టు పెట్టారన్నారు. ప్రాజెక్టుల అసంపూర్తిగా ఉన్నాయని చెప్పి అన్నారు. రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతామంటూ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు పూర్తిగా దెబ్బతినిపోయింది. హంద్రీనివా పనులు విస్తరణ పనులు ఆగిపోయినాయి. మేము 5 సంవత్సరాల కాలంలో 68,293 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో కేవలం 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఒక్క రాయలసీమ ప్రాజెక్టులపైనే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కాలువల మీద నిద్రించి ప్రాజెక్టుల సైట్లలో పోయి సమీక్షలు చేసి అధికారులను కాంట్రాక్టర్లందరినీ పరుగులు పెట్టించి 5 సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాడు. ఇదెక్కడి న్యాయం? నువ్వు ప్రాజెక్టుల పైన పైసా ఖర్చు పెట్టావు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయవు. కేసీఆర్ ఆ రోజు మాకు రాజకీయంగా సంబంధం లేని వ్యక్తి అధికారంలో ఉన్న తెలంగాణలో మగాడిలాగా ముచ్చుమర్రి పూర్తి చేశాడు మొదటి దశ పనులు చంద్రబాబు నాయుడు గారు. ఏ అడ్డంకులు లేకోకుండా నీ దరిద్రానికి నీ అయోగ్యత కారణంగా ఆర్భాటంగా ప్రారంభించిన రాయలసీమ దుర్భిక్ష పథకం పనులు ఆగిపోయినాయా లేదా? దీనికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. దాదాపు అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడడంలో కానీ రాయలసీమ నీటి హక్కుల పరిరక్షణలో కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఘోర వైఫల్యం చెందుతూ ఉన్నాడు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అసమర్థత కారణంగా, జగన్మోహన్ రెడ్డి లాలూచీ కారణంగా కేసుల నుంచి బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనంతపురం రాయదుర్గం పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ వడ్డెర సంఘం తదితర పార్టీల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. భవ్యశ్రీని హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి భవ్యశ్రీ హంతకులను శిక్షించి ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాలని కోరారు. అటువంటి తెలుసుకోకుండా అందరూ మద్దతు ఇచ్చి ఈ అమ్మాయి కుటుంబానికి వెళ్ళి చొరవ తీసుకొని జాగ్రత్తగా అమ్మాయికి న్యాయం చేయించాలని మన రాయదుర్గం నియోజకవర్గం తరఫున
వర్గాలకు రక్షణ లేకుండా పోయిందనేటువంటి దానికి సాక్ష్యం ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనకు తెలుస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో తన కులానికి చెందినటువంటి ప్రియాంక రెడ్డిని హత్య చేస్తే ఈ రాష్ట్రంలో హ్యాండ్సప్ చెప్పినటువంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రంలో కొంతమంది మహిళా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే గమ్మ కంటే ముందు జగన్మోహన్ రెడ్డి వస్తారని దాదాపుగా వందల సంఖ్యలో ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలను మానభంగాలు చేసి హత్యలు చేస్తే ఎక్కడున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి అని మేమందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీ జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలాన్ని చిరుతపులి భయపెడుతోంది. మరి ముఖ్యంగా మండలంలోని నక్కపల్లి ప్రజలు చిరుత అంటే వామ్మో అంటున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి పులి వచ్చి దాడి చేస్తుందోనని వణికిపోతున్నారు. ఓ కుక్క కోసం నక్కపల్లి గ్రామంలోని పులి ప్రవేశించిందని స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి వేళ కుక్కను వేటాడుతూ చిరుత తమ ఊర్లోకి వచ్చిందంటున్నారు స్థానికులు. से पकड़ लंबे लंबे सामने से पकड़ रहे लौड़े सब आवाज करना करे जूम कर को पकड़ आवाज करना को आवाज करना को जूम कर रहे को पकड़ रहे ये लाइट ऑन करो जी ऑफ करो जी ये नहीं पकड़ रहा लंबे सीधा पकड़ जा रहा हूं जी बा यू ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి రన్నింగ్ క్రీడాకారిణి అశ్విని నాచప్ప కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసి ప్రత్యేక రాహుకేతు పూజ చేయించుకున్నారు. అనంతరం శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారన్నారు. మరోవైపు సినీ నటి మెహరీన్ కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని వైసీపీ చేసిన ఈ ప్రతీకార చర్యల వల్ల ప్రజలలో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పెరుగుతుందే తప్ప పార్టీకి ఎక్కడ కూడా ప్రాబల్యం తగ్గేదే లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. బాబుతో నేను ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం రిలే నిరాహార దీక్షలు మునగపాడు గ్రామంలోని చేపట్టగా దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎలాగైనా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్న కుట్రలతోనే వైసీపీ సర్కార్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులోని జరగని అవినీతిని తెర మీదకు తీసుకుని వచ్చిందని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరిట రాష్ట్రంలో 4 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని 85,000 మందికి ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. నేను రేపు పెడనెళ్తున్నాను. 20 గుండాలు రౌడీలు రాళ్ళేయాలని ఒక ప్రణాళిక వేస్తున్నారు. దీని మీద ఏం జరిగినా సరే ప్రభుత్వం బాధ్యత వహించాలి, జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పాడని. దాని మీద అవాకులు చవాకులు వైసీపీ నాయకులు మాట్లాడారు, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎస్పీ ఏం మాట్లాడుతున్నాడు, ఆధారాలు ఏమంటున్నాడు. ఆధారాలు ఇస్తే నువ్వేదో మేమే పట్టుకుంటాను.
ఆధారాలు నీకు ఇస్తే ఇంకా నీ ఉద్యోగం ఎందుకు నేనే చేసుకుంటాను. జరుగుతుంది, జరగబోతుంది, చేయబోతున్నారు అని ఒక పార్టీ అధ్యక్షుడు చెప్తే ఆధారాలు అంటే ఏమున్నాయి? మేము పరిస్థితిలో మన వాళ్ళు కూడా కలిసి ఇక్కడికి వచ్చారు. మళ్ళీ 5 గంటలకి మైలవరంలో అక్కడ టెంట్ దగ్గర ఈరోజు కీర్తిరాయన గుడి వాళ్ళు 6 గంటలు కూర్చున్నారు. మళ్ళీ అక్కడ నుంచి ఏలపురంలో 6ంటికి క్యాండిల్ ర్యాలీ ఉంది. ప్రతిరోజు 4-5 టెంట్లు ప్లస్ ఒక క్యాండిల్ ర్యాలీ, ఇట్లా అన్నీ కూడా మన నియోజకవర్గంలో కార్యకర్తల నాయకులు మరి నియోజకవర్గ నాయకులు అక్కడ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు, ఈ నిరసన కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఈ మండలం చాలా ఒక మోడల్గా ప్రతిరోజు ఆ గ్రామాన్ని పెట్టుకొని మండల నాయకత్వం, క్లస్టరు, యూనిట్, బూత్, గ్రామ పార్టీలు, మండల పార్టీలు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా కష్టపడి బాగా చేశారు. మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ గట్టిగా నేను అభినందిస్తూ ఉన్నాను. చాలా ముచ్చటగా, చాలా బాగా అందరినీ పిలిచి చాలా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా చేశారు. దీని తర్వాత మరి బాబు గారు బయటకు వచ్చే వరకు మీరు కూడా క్యాండిల్ ర్యాలీగా, అట్లాగే బాబుతో నేనని ఓ పాంప్లెట్ కూడా మీకు పంపించాను. అట్లాగే భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సర్టిఫికేట్లు కూడా మీకు పంపించాను. అది ప్రతి ఇంటికి ఇచ్చి, అట్లాగే అటు బార్ సిస్టంలో అటు మరి అన్నీ కూడా వెబ్సైట్ అన్నీ కూడా రికార్డ్ అయ్యే విధంగా చేయండి. ఆ పాంప్లెట్, ఆ సర్టిఫికేట్ వెళ్ళే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారని పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జ్ గుడాల గోపి తెలిపారు. పాలకొల్లు యలమంచిలి మండలంలోని బాడవ గ్రామాలలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యులు మేకా శేషుబాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ, మైకేల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మొలకలు రాలేదు సార్ ఎలా చూడండి, ఇలా చూడండి సార్ ఒకసారి అని, ఇలా చూడండి ఒకసారి సార్, అలాగా సార్ ఎలా చూడండి ఒకసారి. మీరే చేశారా? ఏంటి వండరా? ఇది మీరా? ఒకసారి సక్సెస్ అయిపోయి గెలుచుకుంటే ఫోటో కూడా దిగండి మొత్తం వీళ్ళకి దాని ఫోటో అంటారు సార్ కొంచెం ఇటు తిరగండి. ఓకే అలాగే అలాగే రవి గారు సీన్ గారు అందరూ ఫోటో తీసుకుంటారంటే ఎలా నిలబడినారు? ఎలా ఉన్నారు అందరూ? అవునండి, మీరు ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి, ఒకసారి చూడండి అందరూ ఒకసారి. ఏమండి అందరూ ఒకసారి ఇటు చూడండి, ఒకసారి ఓకే 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 చాలా మంది కౌంటింగ్ చెప్పాలి. ఏంటంటే ఎక్కువగా రెండు ఇస్తున్నారు, 2 కోట్లు ఇస్తున్నారు, శుద్ధి చేసి తర్వాత కోటి ఇలా ఒకసారి ఒకసారి వెళ్తే పల్నాడు జిల్లా వినుకొండ పోలీసులు 2 బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. నర్సరావుపేటకు చెందిన 2 బైక్ దొంగలను అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
ఇద్దరు యువకులు కలిసి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లుగా విచారణలో తెలుసుకుని వారి వద్ద నుంచి ఏకంగా 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా వినుకొండ పోలీసులు తెలిపారు. June 10-23వ తేదీ డైలీ రొటీన్ విజిబుల్ చెకింగ్ పెట్రోలింగ్లో భాగంగా సాయంత్రం 5 గంటలకు సిఐ, ఎస్ఐ మరియు వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక బైక్లో వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు అనుమానాస్పదంగా ఉన్నందున ఆ వెహికల్ను సీజ్ చేసి వారిని అదుపులో తీసుకొని తదుపరి విచారణలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా యలమంచిలి మండలం శెట్టిబలిజ సంఘ నాయకులు, సభ్యులు పాలకొల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద 22వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా సంఘ నాయకులు, కార్యకర్తలు, జాతీయ నాయకులు విగ్రహాలకు పూలమాలలు వేసి నల్ల బెలూన్స్ తోటి నిరసన దీక్ష చేపట్టి శిబిరానికి చేరుకున్నారు. వర్ధిల్లాలి యలమంచిలి మండల సత్యమనిషి ఐక్యత, వర్ధిల్లాలి యలమంచిలి మండల సత్యమనిషి ఐక్యత, వర్ధిల్లాలి యలమంచిలి మండల సత్యమనిషి ఐక్యత. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, అక్రమ కేసులు నిరసిస్తూ పాలకొల్లు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈ రోజు 22వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నటువంటి మన యలమంచిలి మండల శెట్టిబలిజ సోదరులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ అంటే బీసీ అంటే తెలుగుదేశం పార్టీ. అందుకే చంద్రబాబు నాయుడు గారితో అండగా ఉంటాం, ఆయనకు తోడుగా ఉంటామని స్వచ్ఛందంగా ఈ రోజు బలహీన వర్గాలు ముందుకొచ్చి మొన్ననే మనం చూసాం. ఒక కల్లుగీత కార్మికులు గాని, నాయ బ్రాహ్మణులు గాని, రజకులు గాని, అగ్నికుల క్షత్రియులు గాని, ఏదైతే శాలివాహన సామాజిక వర్గం వారు గాని, అదేవిధంగా చేనేత వర్గాల వారు గాని, ఇట్లా అనేకమైనటువంటి వర్గాలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు బాబు గారికి అండగా ఉంటున్నామని అంటే తెలుగుదేశం పార్టీ బీసీలు ఎంత అనుబంధం ముడిపడి ఉందనేది ఇదే ఒక ఉదాహరణ. అందులో భాగంగానే మరి ఈరోజు నియోజకవర్గం కాదు, మా యలమంచిలి మండలం నుంచి మా బీసీల తరఫున, మా శెట్టిబలిజి సంఘీయుల తరఫున చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం. ఒక్కరోజు మేము మాకు అవకాశం ఉండే దీక్షలో ఉంటామని స్వచ్ఛందంగా అడిగి ముందుకొచ్చినటువంటి యలమంచిలి మండల
సెట్టిబలిజ నాయకులకు, కార్యకర్తలకు, సెట్టిబలిజ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎంత వెన్నుదన్నుగా ఉంటుందో, బీసీలు కూడా ఆ మాదిరిగానే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారు. ఆ బీసీల్లో మళ్ళీ సెట్టిబలిజ సామాజిక వర్గ వాళ్ళు కూడా అంతే వెన్నుదన్నుగా ఉంటారు. అందుకే మేము కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2014, 2019లో సెట్టిబలిజ వర్గానికి కూడా పెద్దపీట వేయాలి ఈ యొక్క నియోజకవర్గంలో అని ఆ రోజు మరి 58 కమ్యూనిటీ హాల్స్ మనం నియోజకవర్గంలో నిర్మిస్తే అందులో 42 కమ్యూనిటీ హాల్స్ ఒక్క సెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించినవే నిర్మాణం చేశాము అని అంటే సెట్టిబలిజలకు ఆ రోజు మనం ఇచ్చినటువంటి ప్రాధాన్యత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే సెట్టిబలిజలకు సంబంధించి ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేసుకోవాలని ఎప్పుడో 20-30 సంవత్సరాల నుంచి కలగా ఉండిపోతే ఆ స్థలం కూడా వివాదంలో ఉంటే మరి ఆ రోజు ఎస్సీ సోదరులతో మాట్లాడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. వాంబే కాలనీలోని మీడియాతో మాట్లాడుతూ 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీని రూపాయి పావులా అని మాట్లాడడం సరికాదని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజా తీర్పును అవహేళన చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. టీడీపీ జనసేన కలయికపై ప్రజలు పూర్తిగా విరక్తి చెందారని 2019లో వచ్చిన తీర్పే ఇందుకు నిదర్శనమన్నారు. రాజశేఖర రెడ్డి గారిని ఏమీ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండు ఎన్నికల్లో మీరు ఏమీ చేయలేకపోయారు. ఈ 3 ఎన్నికల్లో ఏదో చేసేస్తానని జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పి నేను కళ్ళ కంటే నీ కళలని జనాలు నమ్మాలా? 2014లో ఏమైంది? మీ ఇద్దరు కలిసారు కదా, ఏం చేయగలిగారు? 19లో పోటీ చేసావు కదా నువ్వు, 2 సీట్లు వచ్చినాయా? అదే రిపీట్ అవుతుంది 24లో కూడా. కంగారు పడాల్సింది నువ్వు ఏదో మా ప్రభుత్వం రాబోతోంది, మేము అలా చేస్తాము ఇలా చేస్తాము అని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వం మీద బురజల్లేటటువంటి కార్యక్రమం తీసుకుంటే సరైనటువంటి విధానం కాదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పార్లమెంటుకి కూడా ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని చెప్పిన గొప్ప ఆలోచన. చదువుకున్నటువంటి వాళ్ళు ఉండాలి ఆంధ్రప్రదేశ్లోని. విద్యా వ్యవస్థ మీద 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలన్నీ తయారవుతే దాని మీద కూడా ప్రభుత్వము మంచి చేసేటటువంటి పని ఏదైనా ఉంటే దాని మీద బురద జల్లటమే పవన్ కళ్యాణ్ పని. అమ్ముడిపోయి తెలుగుదేశానికి అమ్ముడిపోయినటువంటి వ్యక్తి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఎవరంటే పవన్ కళ్యాణ్. అమ్ముడిపోయి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నీ సభలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. అవినిగడ్డలో అట్టర్ ఫ్లాప్ అయింది, నిన్న పెడన్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. తెలుగుదేశంతో కలిసి కుట్రలు చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తిరిగినప్పుడు అంగళ్ళలో ఏ విధమైనటువంటి దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి, కుట్రలకి తెరలేపాడు. నిన్న కూడా పడంలో కూడా అదే ధోరణి అవలంబించాలని ప్రయత్నం చేశారు. పోలీసు అంతా కూడా ముందస్తు చర్యలు తీసుకుని జాగ్రత్తగా ఉండి చేయటం బట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది. కాబట్టి శాంతి భద్రతలు కాపాడడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉన్నది అని చెప్పని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి జనంలో ఉన్నటువంటి కాస్తో కోస్తో కూడా పోగొట్టుకోవద్దని చెప్పని ఈ సందర్భంగా తెలుగుదేశానికి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారు జాతర మహోత్సవాలు పన్నీరరాట మహోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయనగరం 3 లాంతర్ల వద్దనున్నటువంటి చెదరగుడిలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పైడితల్లి అమ్మవారి మండల దీక్షలను చేపట్టారు. అనంతరం చంద్రగిరి ఆవరణలో వేద పండితులు వేద మంత్రాల నడుమ అమ్మవారి పందిరి రాటను వేసి ఉత్సవాలు ప్రారంభించారు.
ఈరోజు ఉదయాన్నే 8 గంటలకి అమ్మవారి దీక్షాధారణతో కార్యక్రమం మొదలైందండి. పొద్దున్న అమ్మవారికి ప్రాతకాలంలో స్నాపనం కూడా జరిగింది. అమ్మవారి దీక్షాధారణ అయిన తర్వాత సుమారు 100 మంది దీక్షాదారులు దీక్ష తీసుకోవడం జరిగింది, మాలలు ధరించడం జరిగింది. ఈ రోజు నుంచి 41 రోజుల పాటు వాళ్ళు అమ్మవారి యొక్క దీక్షలో కొనసాగుతారు. నవంబర్ 14వ తారీఖున చండీ హోమంతో వాళ్ళ యొక్క చండీ హోమం పూర్తయిన తర్వాత 15వ తారీఖున దీక్షా విరమణ చేస్తారండి. అమ్మవారి యొక్క సిరిమాను తొలేళ్ళు 30వ తారీఖున 31వ తారీఖున ఈ నెల వైభవంగా జరుగుతుంది అందరి యొక్క ఇది మేరకు. కాబట్టి ఈరోజు అమ్మవారికి ఈ పందిర్రాట మహోత్సవం 9:30 గంటలకి ఇక్కడ చదురుగుడి దగ్గర ప్రారంభించాము. ఇక నుంచి అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు మొదలవుతాయండి. ఈ రోజు నుంచి ఉత్సవ ప్రారంభం అయినట్టుగానే అమ్మవారికి ఉత్సవ కళ వచ్చినట్టు అనుకుంటున్నాము. ఈ రోజు నుంచి దీక్షాధారణలు, పందిర్రాట మహోత్సవం అన్నీ జరగడం. కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు తిరుమాన జాతర ఉత్సవాలు ఈ రోజు నుండే మొదలై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయలసీమకు నీటి వనరులను కల్పించడంలో జగన్ ఘోర వైఫల్యం చెందారని కాల్వ శ్రీనివాసులు. ఎవరు ఊహించని నష్టం రాయలసీమకు జరుగుతోందని వెల్లడి. అనంతపురం రాయదుర్గం పట్టణంలో సిపిఐ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ నిరసన ర్యాలీ. భవ్యశ్రీని హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలంలో చిరుతపులి సంచారం కలకలం. ఎటువైపు నుండి వచ్చి దాడి చేస్తుందోనని వణికిపోతున్న గ్రామస్తులు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న రన్నింగ్ క్రీడాకారిణి అశ్విని నాచప్ప కుటుంబ సభ్యులు. ప్రత్యేక పూజలు చేసిన సినీ నటి మెహరీన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.